పోయిన వీడియోలో ఈ మునీర్ అక్రమ్ గురించి మాట్లాడాం. అంటే పాకిస్తాన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ అని అన్నాం. వీడు పిచ్చి కూతలు కూసాడు. కానీ మన దేశంలో సిచ్యువేషన్ ఏమిటో మనకే కదండి బాగా తెలుసు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి కూడా మాట్లాడాం. ప్రస్తుతం ముంబై గురించి మాట్లాడాలి. ముంబైలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ముంబైలో ఎంతోమంది మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటారు. మీకు సిచ్యువేషన్ చాలా మామూలుగా అనిపించవచ్చండి, ఎందుకంటే మీ ఇళ్లలో ఉంటారు, మీరు మీ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ నేషనల్ సెక్యూరిటీ అని మాట్లాడారు అనుకోండి, ముంబై మీద తీవ్ర స్థాయిలో దాడులు జరగవచ్చు అని చెప్పి నిన్నటికి నిన్న రిపోర్ట్. దాంతో వీళ్ళు ఏం చేశారు, సెక్షన్ 144ని ఇంపోజ్ చేశారు. సెక్షన్ 144 అంటే ఏంటి? ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆథరైజ్ చేయొచ్చు. ఈ ఆథరైజేషన్ ఏమిటి అంటే నలుగురికి మించి మీకు పబ్లిక్ ప్లేసులో యువకులు కానివ్వండి, ప్రజలు కానీ అసెంబ్ల్ అయితే ఇమీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేసి 6 నెలల పాటు మీరు జైలు శిక్ష వెయ్యొచ్చు. హై పెనాల్టీ వీళ్ళకి వెయ్యొచ్చు. దీన్నే సెక్షన్ 144 అంటారు. అలాగే సెక్షన్ 188 అంటారు. సెక్షన్ 188 అంటే ఏంటండి? డిసొబీడియన్స్. అంటే దేశం ఒక సమస్యలో ఉంది, మీకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కొన్ని ఆర్డర్స్ పాస్ చేశాడు, ఎవరు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, నలుగురికి పైగా మీరు ఒక దగ్గర గుమ్మిగూడి అసెంబ్ల్ అయ్యి మీరు ఏవో మాట్లాడుకున్నా, అంటే మీరు టీ తాగడానికో సిగరెట్లు కాల్చుకోవడానికో ఒక దగ్గరికి వెళ్ళారు, ఒక 5గురు అక్కడ ఉన్నారనుకోండి, ఇమీడియట్గా ముంబై పోలీసులు అక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారము వాళ్ళకి ఉంటుంది. ఎందుకండి అంత సడన్గా? ఇది ఏంటి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండి. ఇవాళ ముంబై మీద చాలా పెద్ద తీవ్రవాద దాడులు ఉండొచ్చు, ముఖ్యంగా వివిఐపీస్ మీద ఈ దాడులు ఉండవచ్చు అని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. సో దాంతో వీళ్ళు ఏం చేశారు, ప్రస్తుతము క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ తరువాత సంక్రాంతి, అంటే టోటల్గా ఒక ఫెస్టివల్ అకేషన్స్, మీకు ఫెస్టివల్ మూడ్లో భారతీయులు ఉంటారు. ఇది జరగకూడదు. ఎందుకు? సుప్రీంకోర్టు అక్కడ అబ్రోకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కరెక్ట్గానే చేశారు. ఇందులో ఏ తప్పు లేదు, రాజ్యాంగం యొక్క నియమాల ప్రకారమే ఇది జరిగిందని చెప్పి వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదంతా పాకిస్తాన్ వాడు తట్టుకోలేకపోతున్నాడు. అన్నాడు కదా 300 యుద్ధాలు భారత్ మీద మేము చేస్తాము అని చెప్పి. మరి ఇవాళ వీడి యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే ఇదంతా బెదిరించడమేనండి. 26/11లో ఏం జరిగిందో ఆ సిచ్యువేషన్ వేరు. ప్రస్తుతం వీడు ఆలోచిస్తున్న విధానం లోపల రగిలిపోవచ్చు, కోపంతో ఉండొచ్చు, ఏదో ఒక ప్రతీకారం అనుకోవచ్చు. చెయ్యగలడా అంటే వాడు చేసే పరిస్థితే లేదు. ఒకవేళ అలా జరిగిందంటే, అంటే 26/11 లాంటి సంఘటన ఏదైనా జరిగింది అంటే 26/12 జరగవచ్చు అని చెప్పి ఒక ఊహ. అంటే మీకు క్రిస్మస్ తరువాతి రోజు ఇలాంటిదైనా జరగవచ్చు అని ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ జరిగింది అనుకోండి, మనము ఆల్రెడీ ఎలాగ వాడికి రిప్లై ఇచ్చామో అందరికీ తెలుసు. సర్జికల్ స్ట్రైక్స్ అనండి, బాలాకోట్ దాడులు అనండి, దీనికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని స్వయంగా ప్రధానమంత్రే చెప్తున్నాడు. ఈసారి పాకిస్తాన్ని విడిచిపెట్టము, 10 రోజుల్లో ఆ దేశం యొక్క పని అయిపోతుందని మనం క్లియర్గా చెప్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ వాడు అంత ధైర్యంగా తన తీవ్రవాదులను యాక్టివేట్ చేసి ముంబై దాకా, అంటే అరేబియన్ సీ ద్వారా కరాచీలో బయలుదేరి అరేబియన్ సీ ద్వారా వీళ్ళు ముంబైలోకి వచ్చి విఐపీలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ అడ్రస్ల్లో ఉన్నారో తెలుసుకొని వాళ్ళ మీద దాడులు చేసే సిచ్యువేషన్ ఉంటుందా అంటే 99% ఛాన్స్ లేదు. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ అనండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, అలాగే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉండే మీకు మన భద్రతా దళాలు, మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉండే పోలీసులు అందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. ఒక్క ముంబై కాదండి, ఎంటైర్ కంట్రీ సీక్రెట్గా ఒక హై అలర్ట్లో ఉంది. ఇది మీరు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధము అనొచ్చు. హమాస్ వాళ్ళు అక్కడెక్కడి నుంచో వాళ్ళు పారాగ్లైడర్లు వేసుకొని, డ్రోన్లను వేసుకొని మన మీదకి విరుచుకు పడతారు. ఇలాంటివన్నీ కూడా మీకు ఊహాగానాలు, మీకు విపరీతంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ముంబైలో మీరు గమనించారు అనుకోండి, ఎవరు కూడా ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనేది వాడడానికి లేదు. ఎక్సెప్ట్ ముంబై పోలీసులు తప్ప వేరే ఎవరు ఇలాంటి డ్రోన్లు వాడకూడదు. అలాగే రిమోట్ కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, చిన్న ఈ రిమోట్ కంట్రోల్తో వాడే, అంటే రీసెర్చ్ వర్క్స్లో కొంతమంది స్కాలర్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. అంటే ముంబైని చూడాలి,
ముంబైలో సముద్రపు తీరు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ మీకు ఈ సముద్రపు నీరు వస్తుంది, ఎక్కడ ఖాళీ స్థలాలు, ఇవన్నీ సర్వే చేయాలనుకోండి. ఈ మధ్య మీరు డ్రోన్లు వాడుతున్నారు కదా, ఈ డ్రోన్లను మీరు వాడడానికి అవకాశమే లేదండి. ఎప్పటిదాకా? జనవరి 18 దాకా ముంబై హై అలర్ట్లో ఉంది. ఎక్సెప్ట్ పోలీసులు వీళ్ళు వాళ్ళ సర్వీలెన్స్ కోసం మాత్రమే డ్రోన్లను వాడతారు. ఇలాగ రిమోట్ కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి వాడతారు, చిన్న చిన్నవి వీటిని వాడతారు. కానీ ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, ముంబైలో ఇలా జరుగుతుందా? ముంబైలో ఎందుకు ఇప్పుడు ఇంతలాగా అంటే లిటరల్గా కొన్ని ప్రాంతాలు అయితే లాక్డౌన్ అండి. అక్కడ మీకు జనాలు అనేవాళ్ళు కనిపించకూడదు, గుంపుగా తిరగడానికి ఉండదు. ఏదో మేము వాకింగ్కి వెళ్తున్నాము, మా గ్రూప్ ఒకటి ఉంది, ఒక 5గురం వెళుతున్నాము అంటే ఒప్పుకోరండి. నో నథింగ్. అలాంటి ఒక సిచ్యువేషన్ ముంబైలో ఉంది. దీనికి ఇంకొక కారణము కూడా కరోనా మీకు వైడర్గా మీకు స్ప్రెడ్ అవ్వడం. కేరళలో అయితే విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి, గోవాలో కూడా ఇదే పరిస్థితి. ఆటోమేటిక్గా ముంబై అన్నప్పుడే చుట్టూర్త మీకు సముద్రము, కాబట్టి ముంబైలో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి కట్టడి చేయడానికి కూడా ఇప్పుడు డైరెక్ట్గా కరోనా వచ్చేసింది, మీరందరూ కూడా ఇలా మాస్కులు వేసుకోండి, సెల్ఫ్ క్వారంటైన్లో ఉండండి, ఇవన్నీ అంటే భయపడతారు. సో అదేది మాట్లాడకుండా మనం ఏం చేస్తున్నాము, పండుగ సీజన్ అన్నప్పుడు ఎక్కడికక్కడ గుంపులుగా జనాలు మీకు అసెంబ్లీ అయిపోతూ ఉంటారు కదండి. గుళ్ళు అనండి, పార్టీలు అనండి, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా మనం ఏం చేస్తున్నాము, తీవ్రవాదులను కట్టడి చేయడానికి ఇలాంటి ఒక సెక్షన్ 144 అనేది విధించాము. సెక్షన్ 188 ఇది ఏమిటంటే లిటరల్గా దేశం పైన నువ్వు కుట్ర పన్నుతున్నావు, నేషనల్ సెక్యూరిటీకి నువ్వు ప్రమాదంగా మారేవు. సో ఇదంతా కూడా ఇందులో క్లాజులు. అంటే ఏంటి, ప్రొహిబిటరీ ఆర్డర్స్ అనేవి మీకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ముంబై విషయాన్ని మీరు చూసారు అనుకోండి, ముంబై అనేది మన ఆర్థిక రాజధాని అండి. ఢిల్లీ అనేది ఒక పొలిటికల్ క్యాపిటల్ అయితే ముంబై అనేది మన ఎకనామిక్ క్యాపిటల్. ముంబైకి ఎప్పుడూ ఏమీ జరగకూడదు. ముంబైలో ఏమైనా తీవ్రవాద దాడులు జరిగితే మీకు యావత్ దేశము కూడా స్తంభించిపోతుంది. మీరు ముంబైలో నివసించే వాళ్ళు, రెగ్యులర్గా బాంబేకి వెళ్ళి వచ్చేవాళ్ళు, మీరు చెప్పండి అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది. ఒక ఎలక్ట్రిఫైయింగ్ లైఫ్ అండి, ప్రజలు పరిగెడుతూ ఉంటారు. మీకు అలాంటి ఒక నగరాన్ని మీరు ప్రపంచంలో ఎక్కడా చూడలేరు. ఒక టోక్యో అనండి, లేదా మీకు ముంబై, ఈ 2 నగరాలను చూసారు అనుకోండి, ఆ జనాలు, ఆ జన సందోహము, ఆ యాక్టివిటీస్, జనాలు ఎంత బిజీగా ఉంటారు. అక్కడ మీకు ఏమైనా తీవ్రవాద దాడులు జరిగాయి అనుకోండి, మీకు ఇది టోటల్ ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది. 26/11లో ఏం జరిగిందో ఇవాళ కూడా దాని ఒక బ్లాక్ డే అంటాం. 1993లో కూడా మీకు ముంబై బ్లాస్టులు జరిగినప్పుడు ఇదే మనం బ్లాక్ డే అన్నాం, ఫ్రైడే ద బ్లాక్ డే అన్నాం. అలాగే 26/11, ఇప్పుడు 26/12 కూడా అలా జరిగితే అని అంటున్నారు. అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయని వాళ్ళు ఓపెన్గా చెప్పడం లేదు. కానీ ముంబైని మాత్రం లాక్డౌన్లో వెయ్యాలి, అక్కడ మాత్రం సెక్షన్ 144ని విధించాలి, ప్రజలు ఎక్కడ పడితే అక్కడ అసెంబ్లీ అవ్వకూడదు అని చెప్పి క్లియర్గా ముంబై పోలీసులు చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా ఈ ఆర్డర్స్ని ఇచ్చారు. జనవరి 18 దాకా కూడా ముంబై హై అలర్ట్లో ఉందంటే ఏం జరగబోతుంది, మీకు దీనికి సంబంధించిన ఏమైనా సమాచారాలు వచ్చాయా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.